గల్ఫ్ రీజియన్లోని అమెరికా సైనిక స్థావరాలపై భద్రత నీలినిడులు కమ్ముకుంటున్నాయా? సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్పై దాడి జరగడానికి ఏళ్ల ముందే అగ్రరాజ్యం అధికారులకు ముప్పు పొంచి ఉందని తెలుసా? గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాల భద్రతపై ఉన్నతాధికారులు గతంలోనే హెచ్చరించినట్లు తాజాగా కొన్ని కీలక పత్రాలు బయటపడ్డాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పశ్చిమ దేశాల రక్షణ వ్యూహాలలో అత్యంత కీలకమైనది. అయితే ఈ బేస్ పై దాడి జరగడానికి చాలా కాలం ముందే అమెరికా రక్షణ శాఖ అధికారులు ప్రమాద ఘంటికలు మోగించినట్లు ఇప్పుడు వెల్లడవుతుంది. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలు శత్రువుల డ్రోన్లు మరియు క్షిపణి దాడులకు సులువుగా గురయ్యే అవకాశం ఉందని నిపుణులు ముందే హెచ్చరించారు. ముఖ్యంగా వైమానిక రక్షణ వ్యవస్థలో ఉన్న లోపాలను అప్పట్లోనే కొందరు అధికారులు ఎత్తి చూపారు. క్షేత్రస్థాయిలో ఉన్న భద్రతా ఏర్పాట్లు ఆధునిక సాంకేతికతతో కూడిన దాడులను అడ్డుకోవడానికి సరిపోవు అని వారు స్పష్టం చేశారు. అయినప్పటికీ ఆ హెచ్చరికలను పెడచెవిన పెట్టడం వల్లే ప్రిన్స్ సుల్తాన్ బేస్ పై దాడి జరిగింది అనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. కేవలం సౌదీ మాత్రమే కాదు, గల్ఫ్ అంతటా విస్తరించి ఉన్న అమెరికా స్థావరాలకు ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపుల నుండి ముప్పు పొంచి ఉంది అని నివేదికలు చెబుతూ ఉన్నాయి. ఈ పాత హెచ్చరికలు ఇప్పుడు బయటకు రావడంతో అగ్రరాజ్యం తన రక్షణ వ్యూహాలను పునః సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది అని అంతర్జాతీయ రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో వచ్చిన ఈ హెచ్చరికలను అమెరికా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేసింది? ఇప్పుడు మారిన భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా సేనల రక్షణ ఎంతవరకు సురక్షితం అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది.